డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జరిగిన కొన్ని తప్పులకు ప్రాయశ్చిత్త దీక్ష జనసేన నాయకుల మద్దతుగా దీక్ష. పిఠాపురం శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జరిగిన తప్పులకు గాను ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. అందుకు గాను పిఠాపురం పట్టణం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం నందు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రాయశ్చిత్త దీక్షా ధర్మ కార్యక్రమం జనసేన నాయకులు అందరూ దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు సురవర సురేష్, జోగా వెంకటరమణ, చెల్లబోయిన సతీష్, కోన వెంకట లోబరాజు, తోలేటి శిరీష ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతిలో జరిగిన లడ్డు, దానిలో జీవ వ్యర్థాలతో లడ్డుకున్న పవిత్రతను నాశనం చేశారని, ఇటువంటి వారిని క్షమించేదే లేదని, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు హిందువులందరూ బయటకు వచ్చి ఒకే తాటిపై తమకు జరిగిన అన్యాయంపై పోరాడాలి అని, ఆ నిరసన అందరికీ తెలియజేయాలి అని, దీనికి సంఘీభావంగా తాము కూడా పవన్ కళ్యాణ్ లాగే నిరసనకు కూర్చుంటున్నామని, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జరిగిన కొన్ని తప్పులకు గాను ప్రాయశ్చిత్త దీక్ష జనసేన నాయకులందరూ ఈ దీక్షలో పాల్గొంటున్నామని, ప్రతి ఒక్కరూ ఈ దీక్షకు మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. ప్రత్యక్ష దైవం, కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూడాలని కోరిక ప్రతి హిందూ భక్తుడికి ఉంటుంది. అలాంటి భక్తులందరినీ దూరం చేయాలని ఈ 5 సంవత్సరాలు కూడా విపరీతమైన కుట్రతో భక్తుల్ని తిరుపతి అంటే భయం కలిగించే విధంగా పరిపాలన చేశారు. ఆ విధానాలన్నీ రద్దు చేసి భక్తులకి మన వెంకటేశ్వర స్వామి మీద ఉండే ప్రేమను తగ్గే విధంగా ఈ పరిపాలన జరిగింది. ఈ అన్నిటిని మా పిఠాపురం ఎమ్మెల్యే గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు ప్రక్షాళన దశగా 11 రోజులు దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు మద్దతుగా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని మేమందరం కూడా ఈ 11 రోజులు ఆయనకు మద్దతు తెలియజేస్తూ అవి పిఠాపురం నుంచే ప్రక్షాళన చేయటం జరుగుతుంది. ఇది తిరుపతి యొక్క ప్రక్షాళన చేసి భక్తులందరినీ కూడా ఆ దేవుడికి మళ్ళీ సదా సేవలో పాత్రులయ్యేలాగా మా నాయకుడు కృషి చేస్తాడని మీ అందరికీ, మా నాయకుడి తరపున మేమందరం కూడా దీక్ష చేస్తున్నామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ విధానాలన్నింటినీ అరికట్టేలాగా హిందువులు అందరూ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి, మన హిందూ సమాజానికి, హిందువులకి అందరికీ మద్దతు తెలియజేస్తారని తెలియజేస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో మరి తిరుపతి లడ్డులో మరి ఆవు నెయ్యి బదులు ఆవు కొవ్వు లేకపోతే చేప నూనె ఎన్నో వ్యర్థాలు కలిపి సవకైన వ్యర్థాలని నెయ్యిగా చూపించి మరి ఆ పరిశుద్ధ లడ్డుని చేసి భక్తులకి ఇస్తున్నారని చెప్పి ప్రసారం మాత్రం మరి వచ్చినందుకు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకుని మరి ఈరోజు గుంటూరులో వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుపతి వ్యవహారం పైన మరి ఆయన దీక్ష మొదలుపెట్టి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దీక్ష 11 రోజులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలో మరి సంఘీభావంగా ఇక్కడ మా జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాలతో మరి ఇక్కడ ఉండేటువంటి పిఠాపురం నాయకులందరూ మరి దీక్షలో సంఘీభావం తెలిపి అందరూ కూర్చోవడం జరుగుతుంది. ఈ 11 రోజులు ఇక్కడ ఈ దీక్ష కొనసాగించి మరి పవన్ కళ్యాణ్ గారికి అండగా మరి పిఠాపురం ప్రజలందరం కూడా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. అదే వెంకటేశాయ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూకి తయారీలో జరిగిన వ్యర్థ పదార్థాలతో చేయడం వల్ల జరిగిన దానికి ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు గుంటూరులోను. దానికి సంఘీభావం తెలియజేస్తూ ఆయన అనుచరులుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ మేము కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ జనశ్రేణులందరూ కలిపి, అలాగే కుటుంబం తెలుగుదేశం నాయకులు శ్రేణులు కూడా ఇక్కడ ఈ దీక్షని ప్రారంభించాము. మేము కూడాను ఈ 11 రోజులు సార్తో పాటు మేము కూడా చేస్తాము. ఇక్కడ దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హిందూ సనాతన ధర్మం, అక్కడ కులమత భేదాలు లేవు. భారతదేశంలో పుట్టిన క్రిస్టియన్ అయినా అవ్వచ్చు, లేదు అని అంటే ఇస్లామైకుడైనా అవ్వచ్చు, హిందూ అయినా అవ్వచ్చు, ఎవరికైనా సరే ఇక్కడ ఏముంటుందంటే మన మతాన్ని
మన కులాన్ని మనం గౌరవించుకుంటూ ప్రేమిస్తూ ఎదుటి వాళ్ళని గౌరవిస్తాం. అది మన బ్లడ్లోనే ఉంది. ఇది కాకుండా కొంతమంది బయట వాళ్ళు వచ్చి రావడం వల్ల ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనం అందరినీ ఆహ్వానిస్తూ భారతీయులందరూ అందరినీ ఆహ్వానిస్తాము. అందువల్ల మనం ఎవరిని కూడా కించపరచము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక అంతర్వేది రథం తగలడిపోయినప్పటికీ, విగ్రహాలు కూర్చున్నప్పటికీ, వినాయకుడికి అశుద్ధం అంటించినప్పటికీ కూడా మీ పాపాన్ని మీరే పోతారని మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఇట్లా ఉన్నాము. దయచేసి ఇక్కడ ఈ దీక్షపూర్వకంగా ఈ వేదిక మీద నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుకుంటున్నాము. అయ్యా, హిందూ సనాతన ధర్మంలో మేము ఎవరి చెడు కోరుకోము. మేము శత్రువుని కూడా బాగుండాలి అనే కోరుకుంటాము. ఇటువంటి మా హిందూ భక్తుల మనోభావాలని దెబ్బతినే విధంగా కొంతమంది దొండగులు చేస్తున్నారు. దయచేసి ఈ ప్రసాదంలో ఎవరైతే వ్యర్థ పదార్థాలని కలిపి దాన్ని అపవిత్రం చేశారో వారిని గుర్తించి తగిన శిక్ష వేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమో వెంకటేశయ్య, గోవింద, జై జనసేన. గత 2-3 రోజుల నుంచి మన వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదం గురించి వచ్చిన వార్తలు చాలామంది మన రాష్ట్ర ప్రజల మనసులను కలిచివేసినాయి. ఆ పవిత్రమైన ప్రసాదంలో ఆవు కొవ్వు, చేప నూనె ఇలాంటి వాటిని కొంతమంది వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేయడం, కలపడం జరిగింది. గత ప్రభుత్వంలోనే స్వచ్ఛమైన నెయ్యికి బదులు ఇలాంటి పదార్థాలను వేయడం గత కొంతకాలంగా మన భక్తులందరూ తీసుకోవడం. అయితే ఈ అక్రమాలు, అవకతవకలు మొన్న బయటపడడం, ఈ ల్యాబుల్లో కూడా ఇది నిజమని తేలడం మన పవన్ కళ్యాణ్ గారు మనసు మరింత కలిసివేసింది. ఆయన ఇలాంటి తప్పులు చేసిన వెధవలకు శిక్ష పడాలని చెప్పేసి ఆయన పోరాటం చేస్తూనే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఒకటి ప్రారంభించారు. ఈ వాళ్ళు చేసిన పాపాలు ఈ భక్తులకి గట్రా తగలకుండా ఏదో కొంచెం ప్రాయశ్చిత్తం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన చేశారు. అయితే ఈ హిందూయిజాన్ని తొక్కడానికి మనకి గతంలో మొఘలులు ప్రయత్నించారు, తర్వాత బ్రిటిష్ వారు ప్రయత్నించారు. అదేవిధంగా ఇప్పుడు సైకోనా కొడుకులు ఈ హిందూయిజాన్ని తొక్కడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేయడం. గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఈ తిరుపతి కొండలతో పెట్టుకుని ఆ గాలిలో కలిసిపోవడం, ఆయన అవశేషాలు కూడా దొరకకపోవడం చూసాము. అదేవిధంగా ఈయన కూడా చాలా చిత్తుగా ఓడిపోయి ఇతను చాలా పెద్ద శిక్ష పడుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఈ ఒక విధంగా ఇది కూడా మనం నిరసన తెలియజేయడానికి నేను బ్లాక్ వేసుకోవడం జరిగింది. ఈ 11 రోజులు కూడా మేము పవన్ కళ్యాణ్ గారు అక్కడ గుంటూరులో చేసేదానికి మేము కూడా ఒక ఫాలో అవుతున్నాం కనుక ఇక్కడ 11 రోజులు మేము ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొని మేము కూడా ఒక చిన్న భాగం, ఆయన కార్యక్రమంలో చిన్న భాగం అవుదనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ ప్రతిరోజు కూడా మన జనసేన నాయకులు, కార్యకర్తలు ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన.